అన్నం పెట్టే మహారాజు కావాలి. ఎవరు? జగనే అన్నం పెట్టేది లేబర్కి. అంతే. నాకు ఈ రోజుల్లో ఉన్న రాజకీయ పరిస్థితిని బట్టి ఏ రాజకీయం తల్ల కిందులైన 107 సీట్లతో డెఫినెట్గా జగన్ వస్తాడు. ఇక 2 మాటలు చెప్పను. 107. మరి అభివృద్ధి అనేది జరగలేదన్నారు. ఇక్కడ జరగట్లే. రాజధాని రోడ్లు అనేవి బాగా అన్నీ జరుగుతుంది. అభివృద్ధి. నేను దేశమంతా చూసి వచ్చా. బంగారం దేవుడు అంటున్నారు ఆయన్ని. నేను సర్వే చేసి వచ్చా. అన్నీ ఆయనే దేవుడు అంటున్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాగా ఆడ ఒక షాట్ ఉంటుందండి. ఇంటి కోళ్ళ నలుగురు కోళ్ళకి కోళ్ళ సరి చూడలేదు. అత్తమైన ఎగిరి పడుతుంది. మరి పరిశ్రమలు కూడా బాగాలేదన్నారు. అన్నీ ఉంటాయి. ఇక ఈసారి ఇక అన్నీ బాగానే చేస్తాడు. మా దృష్టిలో ఉంది. మరి 5 సంవత్సరాలు ఏం చేశారు? ఏం చేశాడంటే పేదలకి అన్నం పెడుతున్నాడు టయానికి. కరోనా వచ్చింది 2 సంవత్సరాలు. ఆయన కాబట్టి హాస్పిటల్ మీద హాస్పిటల్ పెట్టి జనం చచ్చిపోనియకుండా బతికిచ్చాడు. అదే చంద్రబాబు అయితే సగం మంది చచ్చిపోలే. అది ఇక అంతకన్నా ఏం కావాలి? ఆరోగ్యశ్రీ కార్డు అలా అంటే 10 నిమిషాల్లో కారు ఎత్తిపోయి గుంటూరులో చేయించుకొస్తున్నారు. వీళ్ళు అంతకన్నా మా పేదోడికి ఏం కావాలండి? ఆధార్ కార్డు మీద ఇలా చంద్రబాబు తీసి ఒకటి దిగుతాడు పక్కకి. ఏంది పేదోడు ఎట్లా వైద్యం చేసుకోవాలి అసలు? అది లోకల్గా ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు? సుశ్రేత గెలిచింది. మరి ఇక్కడ రాజధాని విషయంలో న్యాయం జరగలేదని చెప్పి న్యాయం ప్యాకేజీ జనానికి 600 గజం 800 గజం ఇచ్చాడు మాలామాదిగలకి. ఎంత తేడా మోసం చేసాడని చంద్రబాబు నాయుడు. తాత్కాలం సెక్రటరీ అన్నాడు, తాత్కాలం హైకోర్టు అన్నాడు. అన్నీ బాగానే ఉండే. తాత్కాలం అట్నే తాత్కాలంగా పోయాడు ఆయన. ఇది చేస్తే మొత్తం లేబర్ కనుక సమాన ప్యాకేజీ చేస్తే 7 నుంచి 6 దాకా కూర్చున్నాడమే. నేను 2 సంవత్సరాలు ధర్నా పోయా. ఈ మాలమాదిగా నా కొడుకు పోకొస్తున్నారు అన్నాడు ఒక ఆయన. మరి నేను మాలో ఎడిపోయానన్నా మాట్లాడలా. ఇంకా అవన్నీ ఉంటే ఇంకైంది? అవి తప్పు కాదు. ఈసారి వస్తే రాష్ట్రం బాగా అభివృద్ధి జరిగింది. ఏంటండి ముందడుగులో ఉంటుంది మన రాష్ట్రం. 18% ఎనగబడ్డది 12% వచ్చింది. ప్రతి పేదోడు ముసలోడు కూడా అడ్డం ఏళ్ళకి తింటున్నారు. ఇవాళ మోడీ పిరిబియ్యం ఎత్తున్నాడు. అది 7 రూపాయలది 2 ఏళ్ళైంది, 2 ఏళ్ళది 3 ఏళ్ళైంది. రేపు 10వ తారీఖున మరి ఏం అమలు పరుస్తారో. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటే? 107 గెలుస్తాడండి డెఫినెట్గా. జరిగే ఎన్నికల్లో మీరు సీఎంగా ఎవరిని కోరుకున్నారు? జగన్ గారే కావాలి. జగన్ గారిని ఎందుకు కోరుకున్నారు? జగన్ గారు అంటే జగన్ గారు మంచివాడు, మంచి పనులు చేస్తున్నాడు. అమ్మఒడి వేస్తున్నాడు, 15,000 వేస్తున్నాడు పెద్దోళ్ళకి. మంచి పనులు చేస్తున్నాడు. మంచి వాళ్ళని కోరుకోవడం తప్ప మంచి వాళ్ళే రావాలి. చంద్రబాబు నాయుడు గారు వస్తే జరగమంటారు. వాడు అసలు అవసరం లేదు. వాడు ప్రభుత్వంలో ఏం చేయలేదంటారా? ఏం చేశాడు? ఈ తూర్పు పరమట ఉత్తరం దక్షిణ 4 దిక్కులు ఉన్నాయి. ఈ 4 దిక్కులు ఏది అభివృద్ధి చేశాడు? ఏది చేయలేదుగా. కాబట్టి మాకు సీఎంగా జగన్ గారే కావాలి. రాష్ట్రంలో ఎవరు వస్తే అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు? జగన్ గారు వస్తేనే జరిగింది. అవును. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్ గారే వస్తాడు. అవును జగన్ గారే. మీకు సీఎం జగన్ గారే రావాలి. జగన్ గారు వస్తేనే మాకు మేలు జరుగుతాయి. లేని వాళ్ళకి మేలు జరుగుతూ ఉంటుంది. సంక్షేమ పథకాలన్నీ టైం టు టైం చక్కగా తెల్లవారికి తల్లికి 6 గంటలుగా మాకు తెల్లవారి వరకు ముందే తలుపు కొట్టి మాకు పెన్షన్లు ఇస్తున్నారు. ఇంకంతకంటే కావాల్సిన ఏముంది? మీరు చెప్పండి మీ అభిప్రాయం. ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? నాకు జగనే. జగనే ఎందుకు కోరుకుంటున్నారు? సరైన కారణాలు చెప్పండి. జగన్ గారిని ఎందుకు కోరుకుంటున్నారు? జగన్ నన్ను ఎందుకు కోరుకుంటున్నా? ఎందుకు కోరుకునేది మీరు అడుగుతున్నారు. మీకు తెలియదా ఎన్ని చేసింది? రాష్ట్రంలో చాలా చోట్ల రోడ్లు సరిగ్గా లేవు, పరిశ్రమలు బాగాలేవు అన్నారు. ఆయన ఎన్ని చేసింది మీకు తెలీదా? గత ప్రభుత్వం కూడా చేసిందని చెప్పి అన్నారు. కావాలంటుంది ఆయనే కావాలనేది. అందుకే గత ప్రభుత్వం కూడా ఇలాంటి పనులు చేసింది అన్నారు. దాని మీద మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఏ అభిప్రాయం అయినా కానీ మేము జగనే. రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగట్లేదు అన్నారు. ఈసారి వస్తే ఖచ్చితంగా చేస్తాడని చెప్పి నమ్మకం. ఏది పొరపాటు లేకుండా చేస్తాడు. అర్థమైంది. దేనికి లోటు లేకుండా చేస్తాడు. అది దానికి లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశాలు? ఎవరికే అవకాశం లేదు. వాళ్ళు 3 గెలవని 6 గెలవని. ఆ అవకాశం అసలు ఎట్టి పరిస్థితిలో రాదు. 3 కలిసి ఒకవేళ కొడదాం అనుకున్నా కొట్టలేరు. రాడు. చెబుతున్నాగా. అది ఫైనల్గా మీకు సీఎం ఎవరు కావాలని కోరుకుంటున్నారు? సీఎం జగనే. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు బాబాయ్? ఎన్ని సీట్లు వస్తాయి? సీట్లు అనేది మనకు లెక్క తెలియదులే కానీ అది గెలుపు మటుకే అయిందే. ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారు? మేము వైఎస్ఆర్.
ఎందుకని వైఎస్ఆర్ మాకు అవి ఎప్పుడు మేము అంతే, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్కి, అది పోయినా రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగలేదన్నారు, మరి రాష్ట్రంలో సపోర్ట్ చేస్తా అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా ఎట్లా ఉంది? రోడ్లు పరిశ్రమలు సరేలే, ఇవి జరిగాయి, అవి జరుగుతూనే ఉన్నాయి, ఆగవుగా. ఈ రోడ్లు ఇవన్నీ అభివృద్ధి జరగకపోయినా కానీ మీ ఓటు వైఎస్ఆర్కి. జగన్ గారికి. లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏమకయ్యాన్ని అంత పొడుగు నాకు తెలియదు. ఏదైనా కానీ మీకు ఫైనల్గా పైన ఎవరు రావాలి? మాకు వైఎస్ఆర్ జగన్ గారే రావాలంటారా? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? తెలియవు, అంత పొడుగు నేను చదువుకోలేదు, వారికి ఏదో రామరుగా నువ్వు అడిగావు. సీఎం మాత్రం జగన్ కావాలి. ఈసారి 2024 జరిగే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటారు? చంద్రబాబు గారు వస్తే బెటర్ అని మా అభిప్రాయం అండి. ఎందుకనన్నా? డెవలప్మెంట్ అండి. డెవలప్మెంట్. మరి జగన్ గారు ఏం చేయలేదు. ఏమండి, గడిచిన 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఇవాళ పరిస్థితులు చూసుకోండి మీరు. 2014 ఎలక్షన్ అయిన తర్వాత, రాజధాని అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ పరిస్థితులు వేరు. ఇవాళ ఎలా ఉన్నాయి? మరి గత ప్రభుత్వంలో చేసిన తప్పులకి ఏం తప్పులు చేస్తున్నారు? ఒక్కసారి ఆ తప్పుల గురించి మాట్లాడుకుందాం. అభిప్రాయం ప్రకారం మనీ, మీరు కాదు, నేను యాంకరింగ్ చేయాల్సి వస్తుంది. ఏం తప్పులు చేశారో మీరు చెప్పండి. మనీ స్కామ్ ఉన్నాయి. మనీ స్కామ్ ఏముందండి? ఏది నిరూపించగలిగారు చెప్పండి? ఎక్కడ నిరూపించారు? మరి నిర్ధారణ లేనటువంటి మాటలు మాట్లాడుతున్న తప్పు కదా. ఫస్ట్ డెవలప్మెంట్ ఉందా లేదా అనేటువంటిది, సామాన్యుడు బతకగలిగాడా లేదా, ఆడు పని చేసుకోగలిగాడా లేదా, ఆడి పొట్ట పోసుకోగలిగాడా లేదా, ఆడి కుటుంబ పోషణ ఆడు చూసుకోగలిగాడా లేదా అనేటువంటిది చూసుకోవాలండి. ఇవాళ మందు రేట్లు పెరిగిపోయినాయి. సామాన్యుడు మందు తాగాలి అంటే అంతకుముందు ఒక 50 రూపాయలు పెట్టితే క్వార్టర్ వచ్చేది. ఇవాళ పరిస్థితి ఎక్కడుంది చెప్పండి. ఇప్పుడు కాయ కష్టం చేసుకొచ్చేవాడే ప్రతి ఓడు ఒళ్ళు నలిగిపోయి ఏదో సేద తీరటం కోసం ఆడేదో చేసుకుంటానికి తాగుతున్నాడు, చేసి వచ్చి తాగుతున్నాడు. సంక్షేమ పథకాలు అనేవి, పథకాలు ఎంతవరకు అండి? నీకు రూపాయి సంపాదన లేకుండా సంక్షేమ పథకం అని అంటారేంటి? రూపాయి సంపాదన ఇప్పుడు మన ఇళ్లలోనే మన పరిస్థితి మనం తీసుకుందామండి. ఇవాళ అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు మీరు కష్టపడితేనే కదా ఇవాళ నీ కుటుంబం, నీకు మ్యారేజ్ అయితే నీ పిల్లలు పొట్ట పోసుకుంటే నువ్వు బయటకు వెళ్ళి కష్టపడి రావాలా. ఉత్తి పుణ్యానికి వచ్చే రూపాయలు ఎక్కడి నుంచి అండి మీరు దారపోస్తారు? ఎవరు డబ్బులు అండి? ఏమండి, కందిపప్పు, ఉప్పు పప్పు ఏ రకంగా రేట్లు పెరిగిపోయాయని చెప్పండి ఒకసారి మీరు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎవరు రావాలంటే? చంద్రబాబు గారు ఉండాల్సిందేనండి కంపల్సరీగా. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి జనసేన, టీడీపీ, బీజేపీ కలిస్తేనే మాకు మంచి జరుగుద్ది అనేటువంటిది మా అభిప్రాయం అండి. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి? కంపల్సరీ 140 పైనండి. లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం? శ్రావణ్ కుమార్ కంపల్సరీ అండి. 30 మెజార్టీతో గెలుస్తాడండి పక్కాగా. ఎంపీ అభ్యర్థి ఎంపీ ఈయన ఉన్నారు కదా, పెమసాని ఆయన ఉన్నారు కదా, ఆయనకేనండి పక్కా అండి చంద్రబాబు గారు. సరే, రాష్ట్రంలో అభివృద్ధి రావాలంటే ఎవరు కావాలండి? మళ్ళీ జగనే కావాలండి. జగన్ ఎందుకు కోరుకున్నాను అంటే చేసే పనులు బాగున్నాయి. పనులు అంటే రాష్ట్రంలో ఏ మూలాన అభివృద్ధి జరగలేదని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటే? జరగదంటే చేస్తారండి, నెక్స్ట్ టైం కూడా